కర్నూలు జిల్లాలో వలసలు నియంత్రించలేక కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వయంగా కూటమి నేతలే అసెంబ్లీ సాక్షిగా చెబుతూ ఉండడంతో ప్రభుత్వం నుంచి నోట మాట రావడం లేదు. ఉపాధి లేక వలసలు వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినా ఊర్లకు ఊర్లు ఖాళీ అవుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. కర్నూలు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఉపాధి లేక పొట్టకూటి కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక పిల్లల్ని చదివించుకోలేక వలస బండి కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఈ వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో 2.6 లక్షల ఓటర్లే ఉంటే అక్కడ 1 లక్ష మంది ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లారని స్వయంగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. దీన్ని బట్టి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వలస అన్నది ఎందుకు అనే ఒక మంత్రి గారి దృష్టికి వెళ్ళా. ఆయన చదివినవేవి కూడా నిజం కాదు అధ్యక్ష. ఆయన ఏదో కాకి లెక్కలు చెబుతా ఉన్నారు అధ్యక్ష. ఈ లెక్కల వల్ల నిజంగా గ్రాస్ రూట్ మీద వలసలు తగ్గవు అని మీ ద్వారా ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆదోని నుంచి వలసలు ఎక్కువగా పోతున్నారని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడడంపై ప్రభుత్వం వైఫల్యం ఏ విధంగా ఉందో అర్థమవుతుందని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా ఒక్క అభివృద్ధి పనులు చేయకపోవడం, అభివృద్ధి వైపు చూడకపోవడం చాలా బాధాకరమన్నారు. అసెంబ్లీలో కూడా ఆదోని పరంగా కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉండరు, మనం చూస్తూ ఉంటాము. ఆయన స్వయంగా చెప్పినాడు. ఇప్పుడు మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు లేకపోతే విషయాలు చెప్పినాడో తెలియదు, కానీ ఆదోన్లో దాదాపుగా 1 లక్ష మంది వలసలు పోతామని చెప్పే పరిస్థితి చెప్పినాడు. దీని మీద ఏదైనా ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటామో లేదో చూడాలి. కర్నూలులో ఉపాధి పనులు లేకపోవడంతో వలసలు ఎక్కువగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వచ్చేవని, కాబట్టి ప్రజలు వలసలు వెళ్లేవారు కాదని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. స్వయంగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈరోజు నిన్న మాట్లాడినాడు. వలసలు ఎక్కువైనాయి, పట్టించుకోవడం లేదు ఎవడు అనేది వాళ్ళ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. దాదాపుగా మాకు అటు మంత్రాలయం కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరులో కొంత పార్ట్ కావచ్చు, అంటే దాదాపుగా ఊర్లన్నీ ఖాళీ. ఏది ఏమైనా కక్ష సాధింపు వీడి జనాలకు మంచి పరిపాలన అందించాలని వైఎస్ఆర్సీపీ కోరుతోంది.